హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆర్పీ హాస్టర్స్ ఏజెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రీడర్ వచ్చేసరికి మన తెల్ల చెంపల పచ్చకాకి అండి. సో రిచ్ వాడడానికి సంబంధించి తెల్ల చెంపల పచ్చకాకి. సో ఈ బ్రీడర్కి వచ్చిన చిక్స్ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చివరిలో మనకి ఆ పిల్లలు అనేవి కనిపిస్తాయి. సో అదేవిధంగా ఒక్కొక్క పిల్ల ధర 800 చెప్తున్నామండి. ఒక్కొక్క పిల్ల 800 పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ముందుగా బుక్ చేసుకొని తీసుకుంటే కనుక ఇంకా మట్ల మీద పిల్లలు అయితే ఉన్నాయండి. మట్లు దిగుతున్నాయి. సో అవి ముందుగా బుక్ చేసుకునేలాగా ఉంటే కనుక సో ఇంకా కాస్ట్ తగ్గించే మనం ప్రొవైడ్ చేద్దామండి. సో అదేవిధంగా ఈ పిల్లలైతే వచ్చేసరికి చాలా వరకు కన్నిపేటలకు పిల్లలు ఉన్నాయండి. సో చాలా మంచి అవుట్పుట్ వచ్చింది వీటికి. సో ఇంట్రెస్ట్ ఉన్నదైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంచివి పిల్లలు కూడా. సో అదేవిధంగా మన దగ్గర పెరుగు క్రాస్ పెట్టలు, అదేవిధంగా మన ఇండియన్ పెట్టలు ఉంటాయండి. సో మీరు చూడొచ్చండి క్లారిటీగా. సో పెరుగు క్రాస్ పెట్టలు, అదేవిధంగా ఇండియన్ పెట్టలు ఉంటాయి. సో ఎక్కువ ఇండియన్ పెట్టలు ఉంటాయండి. పెరుగు క్రాస్ పెట్టలు 4, 5 ఉంటాయి అంతే. సో చాలా అంటే చాలా మంచి క్వాలిటీలు వస్తాయండి. సో పిల్లలు కూడా చాలా మంచి హెల్తీగా వచ్చే పిల్లలు కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది, కాల్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లలైతే మనం పిల్లలకైతే సెపరేట్గా చిక్ ఫీడ్ అనేది తయారు చేసుకున్నామండి. సో చిక్ ఫీడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఎన్ని వస్తువులు కలిపి చిక్ ఫీడ్ తయారు చేసుకోవాలి, మనం తయారు చేసుకునే దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో పిల్లలైతే మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి. చాలా హెల్తీగా ఉన్నాయండి, యాక్టివ్గా ఉన్నాయి. పిల్లలు కూడా ఫీడ్ అనేది చాలా మంచిగా తీసుకుంటున్నాయండి. సో అది మనం ఓన్గా తయారు చేసుకున్న ఫీడ్ అండి అది. సో నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా పిల్లలకైతే కిందని గడ్డి అనేది వేయడం జరిగింది కదండి గాబులో. ఎందుకంటే కనుక చలికాలం కదండి ఇప్పుడుది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు కింద మట్టి కూడా చెమ్మగా ఉండడం వల్ల పిల్లలు చలిడతాయని చెప్పేసి మనం గడ్డి అనేది ప్రొవైడ్ చేసి వాటి మీద పిల్లలు అయితే వేసుకోవడం జరిగిందండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం చిక్ ఫీడ్ ఏ విధంగా తయారు చేసుకున్నాం, మన ఇంటి దగ్గర ఓన్గా తయారు చేసుకున్నామండి. ఏ విధంగా తయారు చేసుకున్నాం అన్న దాని గురించి అయితే నేను మళ్ళీ మీకు వివరంగా చెప్పడం జరుగుతుందండి. సో మన ఛానల్స్ కొత్తగా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.